నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో వడగళ్ల వానతో అపార నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి ధాన్యం మొత్తం కింద రాలిపోయింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. 300 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. 30 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అటు ఏపీలోనూ అకాల వర్షం బీభత్సం కొనసాగింది. నిన్న కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిశాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గుంటూరు, కృష్ణా, అల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గంటపాటు భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. తలమరలో ఇళ్లలోకి నీరు చేరింది. కొత్త చెరువులో వడగండ్ల వాన కురిసింది. బుక్కపట్నంలో వడగండ్ల వానకు మామిడి పిందెలు రాలిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపరాల సాగు కోత దశలో ఉండగా కురిసిన వర్షంతో మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి చెట్లకు నష్టం జరిగింది. పిడుగుపాటుకు 3 మరణించారు. బాపట్ల జిల్లా భట్టిపురోలు మండలం రాచూరులో ఒకరు, పల్నాడు జిల్లా కొత్తనాగిరెడ్డిపల్లిలో ఒకరు, గుంటూరు జిల్లా తుళ్లూరులో మరొకరు పిడుగుపాటుకు మరణించారు.